హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఇవాళ మన సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి రవ్వ మురుకు వడియాలు. ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఫ్రై చేసుకొని తినేయచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. కేవలం 1 కప్పు రవ్వతో పెట్టుకున్నామంటే మనకు ఒక 70 నుంచి 80 వరకు మురుకు వడియాలైతే వచ్చేస్తాయి. ఇవి ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఒక్కసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టడానికైనా లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద వాళ్ళకి రెడీ చేసి ఇవ్వడానికన్నా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉంటే ఈ మురుకు వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక వెడల్పాటి మందంగా ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని మనం రవ్వని ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకుంటున్నామో ఆ కప్పుతో మనం వాటర్ని కానీ మెజర్ చేసి తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూపించే కప్పుతో రవ్వని 1 కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. ఇదే కప్పుతో మనం 4 కప్పుల వరకు వాటర్ని తీసుకొని ముందుగా ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, వాటరు బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇదే కప్పుతో 1 కప్పు వరకు రవ్వని ఈ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాలకి 1:4 రేషియో అనమాట. అంటే 1 కప్పు వరకు రవ్వను తీసుకుంటే 4 కప్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ మెజర్మెంట్తో మీరు ఎన్ని కప్పులు రవ్వకైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే త్వరగా అడుగు మాడిపోతుంది, అందులోనూ రవ్వ సరిగ్గా ఉడకదు. రవ్వ మనకు ఉడికే కొద్దీ చిక్కబడ్డం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి వరకు మనం చక్కగా ఉడికించేసుకోవాలి. రవ్వ ఉడికి కాస్త దగ్గరికి అయిన తర్వాత దీనిపైన లిడ్ని క్లోజ్ చేసేసుకున్నామంటే మనకు రవ్వ అనేది మిగిలిన పచ్చిదనం ఏదైతే ఉందో అది కానీ చక్కగా ఉడుకుతుంది. అట్లాగనేసి లిడ్ పెట్టేసి అట్టే వదిలేకుండా మధ్య మధ్యలో లిడ్ని ఓపెన్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసేసి మళ్ళీ లిడ్ని పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడే రవ్వ అన్ని వైపులా కానీ మనకు ఈవెన్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లిడ్ని ఓపెన్ చేసుకొని రవ్వ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసి చూసుకుందాం. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే అయిపోయిందనమాట. ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు చల్లారిన తర్వాత ఇది వచ్చేసి ఇంకా చిక్కబడుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరకు అయిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు జీలకర్రని తీసుకుంటున్నాను. జీలకర్రతో మనం వడియాలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీ దగ్గర ఒకవేళ తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు కానీ దీంతో పాటుగా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర వచ్చేసి ఈ వడియాలు పెట్టుకునేటప్పుడు లేవన్నట్టు నేను యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫైనల్ టచ్గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ చిల్లీ ఫ్లేక్స్ అంతా కానీ పిండిలో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చేసుకుంటేనే మనం మురుకు వడియాలు పెట్టుకున్నప్పుడు వడియాలు అనేది కలర్ మారకుండా మంచి వైట్ కలర్లో వస్తాయి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని మురుకుల గొట్టంలో వచ్చేసి ఈ మురుకు షేప్లో ఉండే రౌండ్ది అలాగే స్టార్ షేప్ది తీసుకుంటున్నాం అనమాట. మీ దగ్గర ఏ మౌల్డ్ అవైలబుల్లో ఉంటే మీరు అది తీసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో ఈ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చిన్న హోల్స్ రౌండ్గా ఉంటాయి కదా, దాన్ని తీసుకుంటున్నాను. దీంట్లోకి పిండిని నింపేసేసి తీసుకుందాం. మనకు పిండి చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. నేను వచ్చేసి కేవలం ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కొంచెం చల్లారిన తర్వాత చేసుకోవాలంటే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టేశారంటే చక్కగా పిండి అయితే చల్లారుతుంది. మరీ చల్లారిన తర్వాత కానీ చేయొద్దనమాట. కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు వడియాలని ఒత్తుకుంటేనే మనకు వడియాలన్నీ కానీ ఈజీగా మౌల్డ్ నుంచి ఊడొస్తాయి. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ కాటన్ క్లాత్ని వాటర్లో తడిపేసేసి పూర్తిగా వాటర్ అంతా పిండేసి వేసుకున్నాను అనమాట ఎండ్లో. దానిపైన ఇక్కడ వడియాల కింద పెట్టుకుంటున్నాను. ఈ వడియాల సైజ్ అనేది మీ ఇష్టం అనమాట. మీకు చిన్నగా కావాలంటే కాస్త చిన్న రౌండ్స్, లేదంటే పెద్దగా కావాలంటే కాస్త పెద్దగా అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా సరే ఎండిపోయిన తర్వాత దీని సైజ్ అనేది అయితే కాస్త చిన్నగా అవుతుంది. అలాగే మనం ఫ్రై చేసుకునేటప్పుడు దాని సైజ్ వచ్చి డబుల్ అవుతుందన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి స్టార్ మురుకుల్లాగా అలాగే కొన్ని వచ్చేసి నార్మల్ మురుకుల్లాగాను వేసేసుకుంటున్నాను. మీ ఇష్టం అనమాట, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా అన్ని వడియాల్ని పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ టైంలో మనం పెట్టుకున్నామంటే ఆఫ్టర్నూన్ కల్లా కానీ ఈ విధంగా చక్కగా డ్రై అయిపోతాయి. ఈ విధంగా డ్రై అయిన తర్వాత వీటిని ఇట్లాగ వెంటనే తీసేసుకున్నట్లయితే ఈ వడియాలు అయితే విరిగిపోతాయి అన్నమాట. క్లాత్ని మనం కాస్త తడి చేసుకున్న తర్వాత మాత్రమే వడియాల్ని బయటకు తీసుకోవాలి.
క్లాత్‌ని మనం వడియాలు వేసుకున్న సైడ్‌కి కాకుండా ఉల్టా చేసుకొని ఆ సైడ్‌లో వాటర్‌ని క్లాత్‌కి మొత్తం తడిచే విధంగా స్ప్రింకిల్ చేసేసి తీసుకోండి. మరి ముద్ద ముద్దగా వేయొద్దు. మనకు వడియాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ తడిస్తే సరిపోతుంది. వడియాలన్నీ గానీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు మంచి ఎండాకాలం కాబట్టి మనం ఒక పూట ఎండబెట్టుకున్నా కానీ వడియాలన్నీ కానీ చక్కగా ఎండిపోతాయి. అలాగే మీరు ఎండ తక్కువగా ఉన్నప్పుడు పెట్టుకున్నట్లయితే మీకు ఒకరోజైతే ఎండడానికి టైం పడుతుంది. తడుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసి ఈ విధంగా క్లాత్‌ని పట్టుకొని మనం ఒక్కొక్క వడియాన్ని బయటకి లాగామంటే వడియాలన్నీ గానీ ఈజీగా ఊడొచ్చేస్తాయన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మనం వడియాల్ని ఒక్కొక్కటిగా స్లోగా తీసుకోవాలి. ఫాస్ట్‌గా లాగేసామంటే వడియాలన్నీ గానీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా లోపల నుంచి చేయి బోనిచ్చేసి పైనుంచి ఒక్కొక్క వడియాన్ని బయటకి తీసుకోండి. చాలామంది క్లాత్ పైన వడియాలు పెట్టుకుంటే రావు అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చేసి పాలిథిన్ కవర్ పైన పెట్టుకుంటూ ఉంటారనమాట. పాలిథిన్ వచ్చేసి హెల్త్‌కి హార్మ్‌ఫుల్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా! వేడి వేడి పిండిని మనం దానిపైన వడియాల కింద వేసుకున్నామంటే దాంట్లో పాలిథిన్‌లో ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ అన్నీ గానీ మనకు ఫుడ్‌లో మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో మన నాన్న వాళ్ళు కానీ లేదంటే తాతయ్యలు గానీ ఎవరైనా పంచెలు అవి కాటన్‌వి వాడుతూ ఉంటారు కదా! అలాంటి వాటిపైన కలర్ ఏమీ లేకుండా ఉండే విధంగా చూసుకొని ప్లెయిన్‌గా ఉండే దానిపైన వడియాలు పెట్టుకోండి. కలర్ ఏమన్నా వాడామంటే మనకు వడియాలకి ఆ కలర్ మొత్తం అంటే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా! ఈ విధంగా వడియాలన్నిటిని ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకోండి. నాకు ఈ వడియాలు మధ్యాహ్నం వరకు చక్కగా ఆరిపోయాయి కాబట్టి నేను మధ్యాహ్నం టైంలోనే వడియాలన్నిటిని గానీ బయటకు తీసేసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎండలో పెట్టేసుకున్నాననమాట. సాయంత్రం కల్లా వడియాలైతే చక్కగా నాకు ఎండిపోయాయి. ఇలా ఎండబెట్టుకున్న వడియాల్ని మనము ఎయిర్ టైట్ జార్‌లో గానీ, లేదంటే ఏదన్నా స్టీల్ డబ్బాలో గానీ స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. మీకెప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని బయటకు తీసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. చూసారు కదా మన వడియాలంతా కానీ ఎంత చక్కగా వచ్చాయో. నేను ఫస్ట్ టైం ట్రై చేశాననమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న వడియాల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్‌ని పెట్టుకొని వేడి చేసేసుకున్నాను. ఈ ఆయిల్‌లోకి మనం 1-2 వరకు ఈ వడియాల్ని వేసుకుంటూ ఫ్రై చేసేసి తీసుకుందాం. మనం ఎక్కువ వడియాలు వేసుకోవాలంటే ఆయిల్ కానీ ఎక్కువ పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా సరే వడియాల్ని వేయించుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడే మన వడియాలన్నీ కానీ చక్కగా పొంగుతూ వస్తాయి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీకు ఎన్ని వడియాలైతే కావాలో అన్ని వేసుకొని ఫ్రై చేసేసి తీసుకోండి. ఈ వడియాల్ని ఒత్తిగా ఇట్లాగే స్నాక్స్ కింద తినొచ్చు. దీనిపైన కొద్దిగా మిర్చి పౌడర్‌ని స్ప్రింకిల్ చేసేసి లేదంటే చాట్ మసాలాని వేసైనా పిల్లలకి ఇచ్చారంటే ఈవినింగ్ స్నాక్ కింద వాళ్ళు హ్యాపీగా తింటారు. లేదంటే పప్పులోకి అలాగే సాంబార్‌లోకి, రసంలోకి నంచుకోవడానికి సైడ్ డిష్ కింద ప్రిపేర్ చేసుకున్నా గానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్‌లో మీకు ఎన్ని వడియాలైతే కావాలో అన్ని ఫ్రై చేసేసుకొని రెడీగా పక్కకు తీసుకోండి. ఆయిల్ అనేది మరి ఎక్కువ వేడిగా ఉంది కదా! ఎక్కువసేపు ఇవి ఫ్రై చేసుకున్నా గానీ కలర్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. వెంటనే మనం 2 వైపులకి టర్న్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత వెంటనే బయటకు తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన కరకరలాడే మురుకు వడియాలైతే రెడీ అయిపోయాయన్నమాట. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని మీరు పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకున్నారంటే 1 వీక్ వరకైనా మీకు మెత్తబడకుండా ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాస్త బయటకు తీసుకొని హ్యాపీగా తినేయొచ్చు. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఒక కప్పు రవ్వతోనే ట్రై చేశాననమాట. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసుకొని కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి. మా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇవి టక్కన తీసి ఫ్రై చేసి వాళ్ళకి ఇచ్చేయొచ్చు అనమాట. చాలా ఈజీగాను ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మురుకు వడియాల్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్‌లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్.